సార్ చక్రధర్ గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్ చక్రధర్ గారు. థ్యాంక్స్ అండి. సో చక్రధర్ గారు ఒక 5-6 years బ్యాక్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ కి ఎంత పెద్ద ఎలివేషన్ వచ్చిందో చూసాము. అంటే అవి ఎంత ఫ్లరిష్ అయ్యో. అండ్ రీసెంట్ టైంలో లాస్ట్ ఒక 3-4 years నుంచి కూడా పిఎంఎస్ కూడా మంచి ఎలివేషన్ అవుతుంది, బాగా ఎలివేట్ అవుతుంది. చాలా మంది పిఎంఎస్ గురించి కూడా సజెస్ట్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. బట్ కొంతమంది ఏం చెప్తున్నారంటే పిఎంఎస్ లో హై రిస్క్ ఉంటుంది, పిఎంఎస్ అనేది అందరికీ సజెస్టబుల్ కాదు అని చెప్తున్నారు. కాబట్టి సో దీంట్లో ఉన్న రిస్క్ ఏంటి, మనం అర్థం చేసుకోవాల్సిన రిస్క్ ఏంటి, ఇది ఎవరికి సరిపోతుంది అంటారు, అంటే ఇది ఎవరికి సజెస్ట్ చేయొచ్చు అంటారు ఎస్పెషల్లీ పిఎంఎస్ అనేది? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. మధ్య కొంతమంది చెప్తున్నారు నాకు కూడా, క్లయింట్స్ కలిసినప్పుడు, సార్ కొంచెం హై రిస్క్ అంటున్నారు ఇన్వెస్ట్మెంట్, నిజమైన ఏంటి? మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గరికి వెళ్ళారు మీరు. ఇంటర్నేషనల్ స్కూల్ అనగానే మీకు తెలుసు లక్షల్లో ఫీజు ఉంటుంది. ఈవెన్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ కూడా 3 lakhs చార్జ్ ఉంటుంది. అయితే ఒక 2వ తరగతికి వెళ్ళాలని మీరు ఒక క్వశ్చన్ అడిగారు. బాబు మీరు 7th టేబుల్ తో వచ్చా, 7th టేబుల్ అంటే మీకు తెలుసు కదా. సో నేను 7 7s are ఎంత అన్నారు. అతను కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాడు. 7 7s are 45 చెప్పాడు. 7 7s are 49, అతను 45 చెప్పాడు. వెంటనే మీరే అనుకుంటారు, అరే ఏంటి స్కూలు ఇంత లక్షలు పెట్టి నేను ఫీజు కట్టాను, వీడికి అనవసరంగా ఫీజు కట్టాను, అసలు ఈ స్కూల్ ఏం బాగాలేదు, ఈ స్కూల్లో చదవకూడదు, పిల్లలకి సెకండ్ వాళ్ళ క్లాస్ వాళ్ళకి టైం కూడా నేర్పించట్లేదు అని మీకు థాట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. మనం బ్లేమ్ పిల్లల్ని చేయం, స్కూలింగ్ చేస్తాం. సో సాధారణంగా బయట మార్కెట్ లో కూడా జరుగుతుంది ఇదేనండి. యాక్చువల్ పిఎంఎస్ లో 4 రకాలు ఉంటాయి. ఒక పిఎంఎస్ ఏమో మొమెంటం పిఎంఎస్ అంటారు. ఈ ఒక్క మొమెంటం పిఎంఎస్ లోనే హై రిస్క్ ఉంటుంది. మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తా. బాంబేలో ఒక ఇన్వెస్టర్ ఈ మొమెంటం పిఎంఎస్ లో 40 కోట్లు పెట్టాడు. 40 కోట్లు పెట్టిన 40 కోట్లు చూస్తుండగా జూమ్ అని 70 కోట్లకి వెళ్ళింది. 40 కోట్లు 70 కోట్లు వెళ్ళింది. ఆ 70 కోట్లకి వెళ్ళిన పిఎంఎస్ మొమెంటం పిఎంఎస్ మార్కెట్ పడితే మళ్ళీ 65 lakhs వచ్చేసింది, 65 కోట్లకు వచ్చింది. సో ఆ 65 కోట్ల నుంచి మళ్ళీ 90 కోట్లకి వెళ్ళింది. సో ఈ మొమెంటం పిఎంఎస్ అలాగే ఉంటుందండి. 40 కోట్ల నుంచి 70 కోట్లు, 70 కోట్ల నుంచి 60 కోట్లు, 60 కోట్ల నుంచి 90 కోట్లు కొడితే పైకి వెళ్తే అలా వెళ్తుంది, పడ్డా అలాగే వెళ్తుంది. సో ఈ ఒక్క మొమెంటం పిఎంఎస్ లోనే ఇంత హై రిస్క్ ఉంటుందండి. కానీ కొన్ని స్టాండర్డ్ పిఎంఎస్లు ఉంటాయి, అందులో అంత రిస్క్ ఉండదు. కొన్ని మోడరేట్ పిఎంఎస్లు ఉంటాయి, అందులో కూడా పెద్ద రిస్క్ ఉండదు, అవి కూడా మోడరేట్ రిస్కే ఉంటాయి. కొన్ని బ్లూ చిప్ పిఎంఎస్లు ఉంటాయండి, అసలు అంత రిస్కే ఉండదు. సో కాబట్టి మన ఇందాక ఒక అనుకున్నట్టు ఒక స్కూల్లో ఒక పిల్లలు ఒక క్వశ్చన్ అడిగి వాటితో పాస్ ఇస్తే ఆ స్కూల్ బ్లేమ్ అలా చేయకూడదు. అట్లాగే ఒక మొమెంటం పిఎంఎస్ పట్టుకొని మనం అన్ని పిఎంఎస్లు ఇలాగే ఉంటాయి అని చెప్పకూడదు. సో రిస్క్ మనకి కేటగిరీస్ ఏంటి, ఆ పిఎంఎస్ కి ఏ కేటగిరీకి సంబంధించింది, అది బ్లూ చిప్ కేటగిరీకి సంబంధించిన పిఎంఎస్, మొమెంటం కి సంబంధించిన పిఎంఎస్, లేకపోతే హై మోడరేట్ రిస్క్ సంబంధించిన పిఎంఎస్, అంటే ఏదైతే కోర్ అండ్ సాటిలైట్ వాడతారో దాన్ని మోడరేట్ అంటారండి. సో ఆ స్ట్రాటజీ వాడే పిఎంఎస్ లో పెద్ద రిస్క్ అయితే ఉండదు, మనకి టాక్సేషన్ కూడా తక్కువ పడుతుంది, చర్నింగ్ కూడా తక్కువ ఉంటుంది. సో కాబట్టి మనం ఎప్పుడైనా ఇప్పుడు చూడండి, ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను. బియ్యం బస్తా కొన్నాం, షాప్ వెళ్ళాం. సో ఒక బియ్యం బస్తా చూసి ఒక గుప్పెడు బియ్యం తీసుకున్నాం. తీస్తే గుప్పెడు బియ్యంలో ఒక రాయి వచ్చింది అనుకోండి, మనం బియ్యం బస్తా మొత్తం రాళ్ళే ఉన్నాయని నిర్ణయించకూడదు. మనం తీసుకొని గుప్పెడులో వచ్చాయి, ఒకటో రెండు రావచ్చు. సో అట్లాగేనండి, మనం ఏదన్నా ఒక పిఎంఎస్ లో హై రిస్క్ ఉంది అని చెప్పేసి మొత్తం అన్ని పిఎంఎస్ దాన్ని ఆపాదించకూడదు, ఇండస్ట్రీని మొత్తం మనం బ్లేమ్ చేయకూడదు. సో కాబట్టి చాలా రకాలు ఉంటాయండి ఇందులో. ఎవరైతే ప్రాక్టికల్ గా అడ్వైజర్ ఉంటాడో అడ్వైజర్ అడిగితే చెప్తారు, సార్ ఇది పిఎంఎస్ లో హై రిస్క్ ఉంటుంది, ఈ పిఎంఎస్ మీరు వెళ్ళకండి, ఈ పిఎంఎస్ చాలా బాగుంటుంది, మిమ్మల్ని నిజంగా కోటేశ్వరులు చేసే పిఎంఎస్ ఇదేనండి, కొంచెం రిస్క్ కూడా తక్కువ ఉంటుంది, ఎందుకంటే బ్లూ చిప్ సంబంధించింది కావచ్చు, లేదా మోడరేట్ గా మనం అనుకున్నట్టు కోర్ అండ్ సాటిలైట్ సంబంధించిన పిఎంఎస్ కావచ్చు. ఇట్లా వేరియేషన్స్ ఉంటాయి. కొన్ని స్టాండర్డ్ పిఎంఎస్ ఉంటాయి, కేవలం స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ జాగ్రత్తగా వెళ్తారు. సో ఇట్లాంటి రకాలు ఉంటాయండి. సో అన్ని పిఎంఎస్ లో ఉంటాయని చెప్పకూడదు. సో వాటికి ఉన్న చర్నింగ్ రేషియో చూస్తే చాలా మంది చెప్తారు ట్యాక్సెస్ ఎక్కువ పడతాయి కదా, వాళ్ళు చర్న్ చేస్తుంటారు అని. సో ఓన్లీ మొమెంటం లోనే సంవత్సరానికి 4 times చర్న్ చేస్తారండి, దానివల్ల కొంచెం ట్యాక్స్ పడుతుందేమో కానీ బ్లూ చిప్ కేటగిరీకి సంబంధించిన పిఎంఎస్ మాత్రం చర్నింగ్ ఎప్పుడు చేయవు, ఇయర్లీ వన్సే చేస్తాయి, కాబట్టి టాక్సేషన్ కూడా తక్కువ పడుతుంది. సో ఇది తెలుసుకున్న తర్వాత కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక మంచి రిటర్న్స్ వస్తాయని చెప్తున్నాను. సో పిఎంఎస్ ఒకటండి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్, మనం కనుక నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకే కాదు నెక్స్ట్ 3-4 generations కూడా మంచి వెల్త్ ఇచ్చిన వాళ్ళు అవుతాము. సో అదండి పిఎంఎస్ అంటే మనం భయపడిపోకూడదు, అదేదో హై రిస్క్ అని చెప్పి. సో కేవలం మొమెంటం పిఎంఎస్ మాత్రమే రిస్క్ ఎక్కువ ఉంటుంది, మిగతా అదర్ దాన్ పిఎంఎస్ లో అంత రిస్క్ లేదు. మేము చూసాం 5 ఏళ్ళ నుంచి చేస్తున్నాం కాబట్టి ఫీల్డ్ లో. సో రికమెండేషన్ అదే, నిన్న ఒక క్లయింట్ కాల్ చేశారు, నేను పిఎంఎస్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, చాలా బాగుందని చెప్పి. సో మేము వాళ్ళకి బ్లూ చిప్ పిఎంఎస్ రికమెండ్ చేస్తున్నాం ఇప్పుడు ఎక్కువ, ఎందుకంటే అది కొంచెం మార్కెట్ అప్ అండ్ డౌన్స్ లో చూసాం మేము. ఎవరైతే పెట్టారో 50 lakhs పెట్టారో వాళ్ళకి మహా అయితే 48 lakhs అయింది, జస్ట్ 2 lakhs పడింది.
అదర్ దాన్ పిఎంఎస్ అయితే కొంచెం ఎక్కువ పడతాయి. అది పిఎంఎస్ మ్యూచువల్ ఫండ్స్ కంపేర్ చేస్తే ఇంకా భారీగా పడిన మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి. సో కాబట్టి అలా ఏం లేదు, మనం తీసుకున్న దాన్ని బట్టి ఉంటుందండి. ఎలా అయితే మ్యూచువల్ ఫండ్స్ లో స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అని వేరియేషన్స్ ఉన్నాయో అట్లాగే పిఎంఎస్ లో కూడా లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అని ఉంటాయండి. మన రిస్క్ ని బట్టి మనం తీసుకోవాలి అంతే తప్ప మొత్తం స్మాల్ క్యాప్ లో ఉన్న హై రిస్క్ ని మొత్తం అన్ని మ్యూచువల్ ఫండ్స్ చెప్పకూడదు. అట్లాగే మనం ఇందులో కూడా పిఎంఎస్ అన్నంగానే సరే అదేదో బాంబు లాగా మనం చూడకూడదు. ఇట్స్ గుడ్ ఇన్వెస్ట్మెంట్ అండి. అది తెలియక జనాలు కంగారు పడుతున్నారు, తప్పేం లేదు. ఒక మంచి అడ్వైజర్ అడిగితే కలిస్తే కానీ చెప్తారు ఏ మంచి పిఎంఎస్ హాల్ సూట్ అవుతుందో అని చెప్పి అట్లా కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయని చెప్తున్నారు. అంటే ఇప్పుడు దీంట్లో కూడా మీరు ఒక 3-4 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ చెప్పారు కాబట్టి, అంటే ఎటువంటి మైండ్ సెట్ ఉన్న వారికి ఎటువంటి కేటగిరీ ఆఫ్ పిఎంఎస్ సరిపోతుంది అంటారు? సార్ అంతే, యాక్చువల్గా ఇందులో ఎలా ఉంటుందంటే మేము మొమెంటం అంత హై రిస్క్ ఉన్నా కూడా రికమెండ్ చేస్తాం చాలా మందికి కూడా. మేము ఏం చేస్తామంటే 25 lakhs బ్లూ చిప్ పిఎంఎస్ లో పెడతాము, 25 lakhs మొమెంటం లో పెడతాము. మొమెంటం లో ఎప్పుడైతే ఎక్కువ రిటర్న్ వస్తుందో ఆ వచ్చిన రిటర్న్ ని బ్లూ చిప్ షిఫ్ట్ చేస్తాం. మళ్ళీ 6 కొడుతుంది ఇది, మళ్ళీ రిటర్న్ ఎక్కువ వస్తుంది, మళ్ళీ వెంటనే బ్లూ చిప్ షిఫ్ట్ చేస్తాం. సో వచ్చిన ప్రాఫిట్ ని ఎప్పటికప్పుడు మనం షిఫ్ట్ చేసుకుంటుంటే బ్లూ చిప్ లో మంచి రిటర్న్ వస్తుందండి. సో ఇందులో ఉన్న మొమెంటం లో ఉన్న హై రిస్క్ వచ్చే రిటర్న్, హై రిస్క్ హై రిటర్న్ కాబట్టి అక్కడ రిటర్న్ గెయిన్ చేయొచ్చు. మనం ఎప్పటికప్పుడు బ్లూ చిప్ లో దాన్ని షిఫ్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ ప్రిన్సిపల్ ని ఆ వచ్చే ప్రాఫిట్ మనం ప్రిజర్వ్ చేసుకున్న అవుతాము. సో ఇట్లాంటి స్ట్రాటజీస్ వాడాలండి, బ్లైండ్ గా ఇన్వెస్ట్ చేయకుండా. ఒక మంచి అడ్వైజర్ కలిసి చెప్తారు. సో ఇట్లా మనం కనుక కాంబినేషన్ లో వెళ్తే కనుక మంచి రిటర్న్స్ వస్తాయి. జనరల్ గా మనం చేసే ప్రాక్టీస్ ఏంటంటే గత 5 సంవత్సరాలుగా నా దగ్గర ఇన్వెస్టర్స్ ఉన్నారు పిఎంఎస్ లో, వాళ్ళకి ఆల్రెడీ 1 crore 2 crores వచ్చాయి. అప్పుడు వచ్చినప్పుడు ఆ 1 crore నుంచి తీసి మళ్ళీ వేరే పిఎంఎస్ లో పెట్టిస్తాం మేము. అట్లా 2 పిఎంఎస్ లో పెడితే కనుక ఒక హై రిటర్న్, హై రిస్క్ ఉన్న పిఎంఎస్, ఒక కన్జర్వేటివ్ పిఎంఎస్, ఒక మోడరేట్ పిఎంఎస్, ఇట్లా మూడిట్లో కనుక మేము రాబోయే రోజుల్లో వాళ్ళ చేత ఇన్వెస్ట్మెంట్ చేయిస్తే పర్లేదండి, తిరుగుండదు వాళ్ళ పోర్ట్ఫోలియోకి, ఎక్సలెంట్ గా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి లాంగ్ రన్ లో. సో కాబట్టి మన రూపీ వాల్యూ పడిపోతుంది, చూస్తున్నారు రోజు రూపీ వాల్యూ పడిపోతుంది. సో ఇట్లా క్రమంగా మనకు రాబోయే రోజుల్లో రూపీ వాల్యూ పడిపోతుంది కాబట్టి మీరు అంత క్రోర్స్ బిల్డ్ చేసుకుంటే మనకు అంత లాభం ఉంటుంది. సో కాబట్టి చెప్తున్నది అదే, స్ట్రాంగ్ గా హై రిటర్న్స్ రావాలి, ఒక మంచి వెల్త్ క్రియేట్ చేయాలంటే మాత్రం పిఎంఎస్ ఇస్ ద రైట్ ఆప్షన్ అని చెప్తున్నారు. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. థ్యాంక్స్.